చేసుకొని మనం వాక్యం ప్రారంభిస్తాం. నిత్యము సుధించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము సుధించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము సుధించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అందమునే ఉన్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అందమునై ఉన్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాది రాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము సుధించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బొగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బొగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాది రాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టి అందా కలిగ చేసిన పూజుడా, మాటతోనే సృష్టి అందా కలిగ చేసిన పూజుడా. రాజా 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 రాజాది రాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము సుధించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము సుధించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. దేవ స్తోత్రమయ్యా, మీ రాజు రాజావయ్య, పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా హల్లెలూయా స్తోత్రం, పరిశుద్ధుడా సర్వశక్తుడా స్తోత్రం. స్తోత్రం వాక్యం వెళ్ళదాం. హల్లెలూయా స్తోత్రం. ఈరోజు మనము ఏమి కలిగి ఉండితే దేవుని మేలులు అనుభవించవచ్చు. కొన్ని విషయాలు మనం ధ్యానించిపోతాము దేవుని వాక్యం ద్వారా మనం ధ్యానిస్తాము. మనము ఎవరి ప్రేమిస్తామో, ఎవరిని ఎరిగి ఉన్నామో, ఎవరిని కలిగి ఉన్నామో బట్టి మన భవిష్యత్తు, మన జీవితము ఉంది, మన జీవితము విలువ కలిగింది ఉంది. అందుకోసం దేవుని ప్రేమిస్తూ ఆయన ఎరిగి ఉండితే, ఆయనను కలిగి ఉండితే ఈ లోకంలో మనల్ని ఆశీర్వాదంగా నిలబెట్టిన దేవుడిగా ఉన్నాడు. మనము ఏమి కలిగి ఉన్నామో
కలిగి ఉన్నామో, మనము దేని మీద ఆధారపడి ఉన్నామో దాన్ని బట్టి ఉంది మన భవిష్యత్తును, మన జీవితం. ఏమి కలిగి ఉన్నామో దాన్ని బట్టి మన జీవితం ఎలాగ భవిష్యత్తు ఎలా ఉంది అని మనం అనుమానించచ్చు. అలాగే మనము దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే మనం ఏమి కలిగి ఉన్నామని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే దేవుని వాగ్దానాలు కూడా మనం స్వతంత్రించగలుగుతాము. అలాగే దేవుడు మన కోసం చేసిన కార్యాలు మనం ఎరిగి ఉండాల. దేవుడు మన కోసం ఏమి చేశాడు అది ఎరిగి ఉండితే దేవుని వాగ్దానాలు మనము స్వతంత్రించుకోవచ్చు. దేవుని వాగ్దానాలు మనం పొందుకోవచ్చు. అందుకోసం మనము ఏమి కలిగి ఉన్నామో దాన్ని మనం వాడుకోవాలా. మన జీవితంలో కలిగి ఉన్నది ఏదియో మనం తెలుసుకోవాలా, అది మనం వాడుకోగలిగిన వారుగా ఉండాలి. అప్పుడు మనము దేవుని మేలులు మనం అనుభవిస్తాము. అలా కీర్తనాలు 9:1, 14-16 వరకు చదివితే అక్కడ దావీదు దేవుని గురించి ఎరిగి ఉన్నాడు. అందుకోసం దేవుని గురించి ఎరిగిన కాబట్టి దావీదు చెప్పిన మాట ఇది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. దేవుని గురించి ఆయన చెప్తారు, అతడు నా నామమును ఎరిగి ఉన్నవాడు కనుక నేను అతనిని గణపరచదను. ఇప్పుడు దేవుడు ఆయనతో చెప్పినట్టు, ఆయనతో మాట్లాడినట్టు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అతడు నాకు మొరబెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమల్లో నేను అతనికి తోడే ఉండదను, అతన్ని విడిపించి అతని గొప్పగా చేసేదను, దీర్ఘాయుస్సు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఇక్కడ చెప్పింది ఏంటిదంటే తన నామమును ఎరిగి ఉన్న వారు తను గణపరచుతా అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎంత దేవుని నామం మనం ఎరిగి ఉండితే ఆయన మన గణపరిచిన వాడుగా అన్నాడు. ఎక్కడ మనం ఉండినా సరే అక్కడ మనల్ని గణపరుచుతాడు దేవుడు. అందుకోసం మనము దేవుని నామము మనమే ఎరిగి ఉండాలి మన జీవితంలో. అయితే ప్రార్థనలు సరే మొరబట్టగా కూడా ఆయన దేవుడు ఆలగించిన దేవుడుగా ఉన్నాడు. అలాగా మనము ఆయన ఆశ్రయించి ముందుకు వెళితే ఆయన తోడుగా ఉండి నడిపించిన దేవుడుగా ఉన్నాడు. అలాగా ఆయన దీర్ఘాశతో మనం తృప్తిపరిచిన దేవుడుగా ఉన్నాడని దావీదు ఇక్కడ చెప్తాడు. ఎంత మన జీవితంలో ఏది మనం కలిగి ఉన్నామో, ఏది మనం ఎరిగి ఉన్నామో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎంత ఇక్కడ చూస్తే పావులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంత తన కుమారుడి ద్వారా మన పాపాలను, శాపాలను, రోగాలను, దారిద్ర్యాలు అన్ని బలహీనతలు అన్నిటిలో ఉండి విడుదలను దేవుడు మనకు అనుగ్రహించాను. ఎందుకోసం అది చేశారు అంటే మన కోసం అన్ని చేసి మన నుండి మన ప్రేమ దేవుడు కోరుతాడు. ఎంత దేవుడు అది చేసింది ఎందుకోసం, మన నుండి మన దేవుని ప్రేమించాలా, దేవుని ముందు మనం సహవాసంతో ఉండాలా, దేవునితో మనకు కనెక్షన్ ఉండాలా అని దేవుడు కోరుకున్నాడు. అందుకోసం దేవుడు అన్ని మన కోసం చేశాడు. ఎంత మన ప్రేమ దేవుడు కోరిన కాబట్టి దేవుడు మన కోసం తన కుమారుని మనకిచ్చారు. అందుకోసం కుమారుని ఇచ్చి మన ప్రేమ కోరుకున్నాడు. అందుకోసం మనము పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలా. దేవుని ఆజ్ఞ ఉంది అది. ఎంత మనం పూర్ణ మనసుతో దేవుని ప్రేమించిన వారుగా ఉండాలని. దేవుని ప్రేమించిన వారికి ఏం జరుగుతుందో ఆయన గణపరిచిన దేవుడుగా ఉన్నాడు. మన మొర ఆలగించిన వాడుగా ఉన్నాడు. ఎంత దేవుని ప్రేమించిన వారి మొర దేవుడు ఆలగించుతాడు. ఎంత దేవుని ప్రేమించలేని వారి మొర ఆలగించలేదు. ఎంత వారు దేవుని ఎరగలేదు కాబట్టి వారి మొర ఆలగించలేదు. అందుకోసం మనము దేవుని ప్రేమించిన వారిని దేవుడు ఆపత్తులో నుండి, ఇబ్బందుల నుండి, సమస్యల నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి, అన్నిటి నుండి విడిపించిన దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. మన జీవితంలో మన దేవుని గురించి మనం ఎరిగి ఉండాలి. దేవుడు మనల్ని అన్ని సమస్యల నుండి విడిపించిన దేవుడుగా ఉన్నాడు. దేవుని నామమును మనం ఎరిగి ఉండాలి. ఆ దేవుని నామము అన్నిటికంటే మేలైన నామము. ఆ నామము మన నామమును మనకి ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఆ నామమును వాడుకోవాలి. తన కుమారుని విశ్వాసం ఉంచిన వారికి కుమారునికి ఇచ్చిన ఆ నామము, కుమారుడు తనకు ఇష్టమైన వారికి ఆ అధికారం ఇచ్చి ఉన్నాడు. ఎందుకొస్తే కుమారుని అన్ని దేవుడు ఇచ్చాడే, ఆ కుమారుని మనకిచ్చారు. దేవుని కుమారుని అన్ని ఉంది. ఆ కుమారుని అన్ని అధికారం వచ్చిన అధికారం కలిగిన ఆ వ్యక్తిని ఆ దేవుడు మనకిచ్చారు. కుమారుని ద్వారానే దేవుని దగ్గర చేరగలుగుతాము. తండ్రి కుమారునికి అన్నిటిపైన అధికారం ఇచ్చి ఉన్నాడు. కుమారునికి అన్నిటిపైన అధికారము దేవుడు ఇచ్చి ఉన్నాడు. అందుకోసం ఆ అధికారము యేసులు విశ్వసించిన వారికి కుమారుడు ఇచ్చున్నాడు. కుమారుడు యేసు ప్రభు ఇచ్చున్నాడు.
ఆ సత్యము మనం తెలుసుకోవాలా. దేవుడు కుమారుని కలిగి ఉన్నవారు ఆయన అధికారం కూడా మనం వాడుకోవడానికి అధికారం ఇచ్చున్నాడు. ఆ సత్యం మనం తెలుసుకొని అది వాడుకోగలగాల మన జీవితంలో. యేసులో విశ్వాసం ఉంచిన వారికి ఏమి కలుగుతూ అని మనం తెలిసి ఉండాలి మన జీవితంలో. యేసులు విశ్వాసం ఉంచాము, ఏదే అన్ని కార్యాలు చక్కగా జరుగుతూ, అన్ని కార్యాలు ఏదే ప్రార్థన చేసింది అన్ని దొరుకుతూ అని ముందుకు వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. అలా ఏమి కలిగి ఉన్నాము, యేసు క్రీస్తు సిలువలో మన కోసం ఎందుకు చనిపోవాలా, ఏం చేశారు ఆ సిలువలో, అది మనం తెలుసుకోవాలి. అది తెలిసితే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మనం పొందగలుగుతాం. ఎంత మనల్ని ఏది కలిగి ఉన్నాము, మనం యేసుక్రీస్తుతో కలిగి ఉన్నాము, యేసుక్రీస్తులో ఏముంది అని మనం తెలిసితే ఖచ్చితంగా యేసుక్రీస్తు నుండి ఆ ఆశీర్వాదాలు మనం అనుభవించుతాం. యేసుక్రీస్తు ద్వారానే మన ఆశీర్వాదం పొందగలుగుతాం. అందుకోసం యేసుక్రీస్తులో ఏముందో మన ఎరిగి ఉండాలి. యేసులో విశ్వాసం ఉంచిన వారి ఏమి కలుగుతుందో మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళిన వారికి ఉండాలి. దేవుడు ఏమి చేసినను తన మాట పలికి ఆ వాగ్దానము ఇచ్చిన వాగ్దానము నెరవేర్చిన దేవుడిగా అన్నాడు. అలాగా మనం కూడా ఏమి మనకు అవసరమో దానికి వాక్యము పలికి మనం ప్రార్థన చేస్తే మనమే దేవుడు ఆలగిస్తాడు. మనవి ఇచ్చి ఆలగించాలంటే కూడా దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యమును ఎంత మాత్రం మనం విధేయము అన్నామో, ఎంత మాత్రం వినయము ఉన్నామో, విధేయత చూపిస్తాము, అంత మాత్రము ఆ దేవుని వాక్య ధరల ఆశీర్వాదం మనం పొందుగలుగుతాం. అందుకోసం మనము విధేయత చూపిన వారికి ఉండాలి. దేవుడి మాట పలికి అది నెరవేర్చిన దేవుడు కాబట్టి మనం కూడా మాట పలికి అది నెరవేర్చిందిగా చూడొచ్చు మన జీవితంలో. అలాగ విశ్వాసం మనం కలిగి ఉండాలా. ఆ విశ్వాసం ద్వారానే మన మాట పలికిన వారికి అంటాలా మన జీవితంలో. అయితే మన జీవితంలో విశ్వాసం జీవితం కాబట్టి ఆ విశ్వాసంలో ఏది పలుకుతామో అది జరుగుతుంది మన జీవితంలో. అందుకోసం మనము వాడుకోవాలి. దేవుడు కుమారుని ఇచ్చిన అధికారం, ఆ కుమారుడు మనకి ఇచ్చున్నారు, ఇప్పుడు సంఘానికి ఇచ్చున్నారు. ఆ సంఘము మనమే. ఆ సంఘం కాబట్టి ఆ సంఘమును నా అధికారం మనం వాడిన వారుగా ఉండాలా. ఆ యేసు నామమును మనం వాడిన వారుగా ఉండాలా. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:9-11 చదివితే అక్కడ పరలోక ముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమును వంగినట్లు, ప్రతి వాని నాలుకను తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవాలంతే. అందుకోసం యేసు నామమును వంగినట్లు చూడండి, అందరూ వంగాలంత యేసు నామమును. తర్వాత మనం ప్రతివన్ నాలుకను తండ్రి అన దేవుని మహిమార్థమై ఉన్న ఆ క్రిస్తువును ప్రభువుని ఒప్పుకోవాలి. అదే దేవుని చిత్తము. దేవుడు ఆయన అధికమో హెచ్చించాడు. దేవుడిని అధికమో హెచ్చించాడు. ప్రతి నామము పై నామమునకు ఆయనకు అనుగ్రహించేంత పై నామము ఆయన అనుగ్రహించున్నాడు. ఆ అనుగ్రహ ఆశీర్వాదం అన్ని ఆ కుమారుని పెట్టున్నాడు. ఆ ఆశీర్వాదమే పొందిన ఆ వ్యక్తి ఇది ఆ యేసు ప్రభు మనలో ఉన్నాడు. మనము ఆ దేవుడు అధికముగా హెచ్చించి ఆ నామమును మనం ఆ నామము అనే అధికారము మనం వాడుకోగలం. అది దేవుని చిత్తం. తండ్రి యేసును అధికముగా హెచ్చించారు. ప్రతి నామమును పై నామమును ఆయనకు అనుగ్రహించాను. యేసు క్రీస్తు మనలో ఉన్నాడు. మనల్ని అధికంగా హెచ్చించి ప్రతి నామముకు పై నామమే వాడుకోవడానికి మనకు అధికారం ఇచ్చున్నాడు అనే సత్యము మనం తెలుసుకొని మనం ముందుకు సాగాలి. వెండి బంగారం కంటేను, ఆస్తులు కంటేను, డబ్బులు కంటేను విలువైనది దేవుని నామము. ఆ దేవుని నామమును మనం కలిగి ఉండితే ఆ దేవుని నామంకి ఏదేం పోల్చుకోలేదు. ఆ దేవుని నామం ద్వారానే మానవులకు రక్షణను నిత్య జీవం కలుగుతుంది. ఆ నామం ద్వారా యేసు నామమునకు మానవులు వంగాల నాలుకను యేసు ప్రభు అని ఒప్పుకొని ముందుకు సాగిన వారుగా ఉండాలా. అందులో ఉండితే దేవుని నామం మహిమపరచబడుతూ అంతే. దేవుని మహిమార్థ కార్యాలు చేయడానికి యేసు ప్రభు ద్వారానే సాధ్యమవుతుంది. మనము ఏ పని చేసినా నువ్వే యేసు క్రీస్తు ద్వారా చేయగలిగిన వారుగా ఉండాలా. యేసు క్రీస్తు ద్వారా దేవుని సన్నిధిలో చేరగలిగిన వారుగా ఉండాలా. యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని మనము ఒప్పుకోవాల. దేవా యేసు క్రీస్తు దేవుని కుమారుడని హృదయంలో మనం ఒప్పుకోవాలి. ఆ యేసు క్రీస్తు కుమారుని ద్వారానే మనము నిలుచున్నాము, కృపలో నిలుచున్నాము. అందుకోసం మన హృదయములో ఆయన స్వీకరించిన వారుగా ఉండాలి. అప్పుడు తండ్రి తన పట్ల ఉన్న కార్యాలు చేయడానికి ఆయన ముందుకు వస్తారు. క్రీస్తును మనం ఎంత మాత్రం మన
హృదయంలో హెచ్చించుతాము. ఆయన చేసిన కార్యాలు ఎంత మాత్రం మనం హెచ్చించుతాము. ఆయన చేసిన అన్ని కార్యాలు, ఆయన ప్రేమను అన్ని హెచ్చించితే, మన హృదయంలో హెచ్చించితే ఖచ్చితంగా తండ్రి మన పట్ల కార్యాలు చేస్తాడు. అందుకోసం దేవుని నామము మనము దేవుడు ఇచ్చింది, దేవుని మహిమార్థ కార్యాలు మన ద్వారా జరగాలని దేవుని నామం ఇది ఇస్తున్నాము మనకిచ్చింది. అందుకోసం దేవుని మహిమార్థ కార్యాలు మన ద్వారా జరగాలి, మనం చెయ్యాలి. మన అధికారం మనం వాడుకున్న లేని వారుగా ఉండాలి. యోహాను 17 అధ్యాయంలో 4 వాక్యంలో యేసు తండ్రితో చెప్పిన ఒక మాట ఉంది, చెయ్యుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను పూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చూడండి, చెయ్యడానికి ఇచ్చిన పని పూర్తిగా నెరవేర్చారు. తర్వాత భూమి మీద నిన్ను మహిమపరిచితి. చూడండి, తండ్రి అన్న దేవుడు మహిమపరచాలా అనేది యేసు కూడా ఉంది. అందుకోసం మన జీవితంలో తండ్రి అన్న దేవుని నామం మహిమపరిచినట్టు మన జీవితంలో కార్యాలు చేయాలని దేవుని చిత్తం. ఇందుకు పేతురు దేవుని నామమును విశ్వసించి ప్రసంగించాడు, ప్రసంగాలు చేశారు. అలాగే దేవుడు మహిమపరచబడింది చూడొచ్చు. ఆయన ఎక్కడ పోయి ప్రసంగాలు చేసిన చూడి అక్కడ అన్ని దేవుని నామం మహిమపరిచింది చూడొచ్చు. దేవుని నామము మనము వాడుకోవాలి, అప్పుడు తండ్రి అనే దేవుడు మహిమపరచబడతాడు. అపోస్తల కార్యము 3 అధ్యాయము 3 నుండి 7 వరకు వాక్యం చూస్తే, అక్కడ 12 వాక్యం 16 వాక్యం చూస్తే, పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపక పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు దేవాలయం దగ్గర భిక్షమడుటకు ఉన్నారు. ఆ పేతురు యోహానుతో ఆయన భిక్షమడుగగా పేతురు యోహాను తేరి చూసిరి. మా తట్టు చూడుము అనిరి. వాడు వారి వద్ద ఏమైనా దొరుకుతా అని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యముంచను. అంతటా పేతురు, వెండి బంగారములను నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీలమంటలను బల పొందాను. ఏమి కలిగి ఉన్నామో అని మనము ఎరిగి దాని మీద విశ్వాసం ఉంచాలి మన జీవితంలో. ఇంత పేతురు ఆయన ఏది కలిగి ఉండనో దాని మీద విశ్వాసం ఉంచి ఆయన ఆ అధికారం వాడుకున్నాడు. అందుకోసం ఆ అద్భుత కార్యాలు అక్కడ జరిగింది. అలాగా ఆ అద్భుత కార్యం జరిగిన కాబట్టి అక్కడ తండ్రి అనే నామం మహిమపరచబడింది. అలాగా వెండి బంగారమును కలిగి ఉండుట కంటే యేసుక్రీస్తు నామము కలిగి ఉండితే ఈ భూమిలో భాగ్యవంతులు వేరే ఎవరు లేదు. భూపరమైనది కలిగి ఉండుట కంటే పరలోక సంబంధమైనది కలిగి ఉండుట మంచిది. మన జీవితాలకు విలువైనది కూడా దేవుని నామము. మనం ఏమి కలిగి ఉన్నామో దాన్ని బట్టి ఉన్నది మన జీవితము. కలిగి ఉన్నది ఏడిది మనం తెలుసుకొని ఉండితే ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వాదముగా నిలబడుతుంది. యేసుక్రీస్తు నామమును శక్తి ఉన్నది. అది మానవులకు జీవింపచేసింది ఉంది, మానవులకు జీవం కలిగజేసింది ఉంది. అలాగే జీవము కలిగజేసింది దేవుని నామమే. అందుకోసం ఆ దేవుని నామమునకు హక్కుదారులుగా మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎంత ఆ జీవం కలిగజేసిన దానికి మనమే హక్కుదారుగా ఉన్నాము. మనమే ఇద్దరికి జీవం కలిగజేసిన వారుగా ఉంటాలా. అదే దేవుని ఉద్దేశము. విలువైన దేవుని నామమును అన్నిటికన్నా పైనామమును వాడుకోవడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. అలా పేతురు సొంత శక్తి చేతనో భక్తి చేతనో వానిని బలపరిచి నిలవబట్టలేదు. అలా యేసుక్రీస్తు నామం అందరి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వానిని బలపరిచేను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎడల వానిని ఈ స్వస్థత కలిగి చేసని పేతురే చెప్తారు. ఇంత వారి శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆ దేవుని నామం ఆయన వారు వాడింది. ఇంత మరి విశ్వాసం ఏంటి? ఇంత ఈ నామం పరికితే, ఈ నామం మనం వాడితే ఈ కార్యం జరుగుతూ అనే విశ్వాసం ధర మనం పరికారు. ఇందుకోసం దేవుడు కార్యం చేశాడు అక్కడ. అందుకు అల్లాగా మనం వాడిన వారు ఉండాలా. దేవుని నామం మనం వాడాలా. దేవుడు మనకి ఏది అధికారం ఇచ్చారో ఆ అధికారం మనం వాడితే మన జీవితాల్లో పరిస్థితుల్లో అన్ని మార్చగలేదు ఆ శక్తి కలిగిన దేవుని నామం అది. అందుకోసం ఆ నామం మనం వాడుకొని మనం ముందుకు సాయం వారుగా ఉండాలి మన జీవితంలో. అలాగే యేసు నామంలో మన విశ్వాసం ఎంత మాత్రం ఉన్నదో ఆ నామం వాడినప్పుడు ఆ శక్తి ప్రవహిస్తుంది మన నుండి. అలాగే చాలా మందిని బలపరుచుతుంది, అలాగే స్వస్థత కలిగజేస్తుంది. చాలా మందిని మరణం నుండి జీవమునికి తీసుకొస్తుంది ఈ దేవుని నామము. అందుకోసం ఆ దేవుని నామము మనము వాడిన వారికి ఉండాల. పేతురు యేసుక్రీస్తు నామమును కలిగి ఉండి వాడుకొని
యేసుక్రీస్తు మహిమపరిచాడు. దేవుని మహిమపరిచిన వాడుగా అన్నాడు. మనము యేసుక్రీస్తు నామమును వాడుకొని ఆయన మహిమార్థ కార్యాలు చేయాలనేది దేవుని చిత్తం. యేసు నామం వాడితే తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గర పరిగెత్తి వచ్చినట్లు అందరూ దేవుని దగ్గర రావాలా అనేది దేవుని ఉద్దేశం. అందుకోసం దేవుని నామం వాడితే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అని విశ్వాసంతో మనం వాడితే అది జరుగుతుంది. దాని ద్వారా తండ్రి అనే దేవుడు మహిమపరచబడతాడు. యేసుక్రీస్తు నామమును మనము వాడుకోవడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ అధికారమును ఆశీర్వాదమును కుమారునికి ఇచ్చి ఆ కుమారుని మనకి ఇచ్చి ఉన్నాడు. ఎందుకోసం ఆ కుమారునితో పాటు మనకు అధికారమును ఆశీర్వాదమును ఆయన దగ్గరికి ఇచ్చబడిందని మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకోగలం. మనము అందరినీ దేవునికి సంబంధం కలిగించిన వారికి అంటారా. అయితే మనం దగ్గర ఉన్నవారు సరే, మన సొంత బంధువు సరే, అందరం దేవునితో సంబంధం కలిగిన వారుగా మార్చబడాలని దేవుని ఉద్దేశము. అందుకోసం మనం ఏం చేసుకోవాలో మన మాటల ద్వారా క్రియతారు దేవుని కార్యాలు కనపరిచిన వారుగా, దేవునితో సంబంధం కలిగించిన వారుగా, అందరితో మార్చిన వారికి ఉండాలా. అందుకోసం దేవుని అధికారమును మనకు దేవుడు ఇచ్చున్నాడు. అందుకోసం తన ప్రజలను పరిపాలించడానికి, వారిని దేవునిలో నిలబెట్టడానికి, బలపరచడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చున్నాడు. దేవుని పిల్లలను ఆదరించడానికి, వారిని బలపరచడానికి, వాక్యమును నిలబెట్టడానికి కూడా దేవుడిచ్చే అధికారము మనం వాడుకోగలం. ఎంత దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు ఈ లోకంలో. ఉన్న అధికారములో దేవుని వల్లనే నియమింపబడి ఉన్నది. కాబట్టి అధికారమును ఎదుర్చువాడు దేవుని నియమమును ఎదుర్చుతాడు. అధికారుల్లో మెప్పు పొందాలని కూడా వారికి మేలు చేసిన వారుగా మనం ఉండాల. చాలా మంది అధికారులు ఉన్నారు, అలా అధికారులకి విధేయత చూపలేదు. అందుకోసం ఆ విధేయత చూపలేదు కాబట్టి ఆశీర్వాదం పొందలేకున్నారు. అలా అధికారులు మనం మేలు చేసిన వారుగా ఉండాలి. మేలు చేస్తే వారి నుండి మనం మెప్పు పొందుతాము. అలాగా మనం ఉండాలని దేవుని చిత్తం. అధికారులు విధేయత చూపిన వారుగా ఉండాలి, అప్పుడు మెప్పు పొందుతాము. అధికారికి మన మనసాక్షిని పెట్టి మనము లోపడి ఉండుట మనకు ఆశీర్వాదం. అలాగే దేవుని రాజ్యములో దేవుని అధికారములకు లోబడి ఉండిన వారిని దేవుడు తన కోసము వాడతాడు. అలాగే తన మహిమార్థ కార్యాలు వారి ద్వారానే జరిగింపచేస్తాడు. దేవుడే మనలో కార్యసిద్ధి కలిగజేసిన వాడుగా ఉన్నాడు. మీరు ఇచ్చించుటను కార్యసిద్ధి కలిగజేసుకుంటూ తన దయ సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలిగజేసిన వాడుగా ఉన్నాడు. దేవుని దయా సంకల్పమును నెరవేర్చుటకు మనలో కార్యసిద్ధి కలిగజేసిన వాడు దేవుడే. అందుకోసం దేవుని దయా సంకల్పమును మనము ఎరిగి ఉండితే మన కార్యాలు సఫలము చేయబడుతుంది. అలాగే దావీదు దేవుని గురించి చెప్పినది, నా ప్రాణమునకు ఆయన సేద తెచ్చిన వాడుగా ఉన్నాడు, అలాగే తన నామం బట్టి నీతి మార్గములో నన్ను నడిపించిన వాడుగా ఉన్నాడని ఆయన దేవుని గురించి ఆయన చెబుతారు. అలాగే దేవుని ఎరిగి ఉన్న కాబట్టి ఆయన అది చెప్పగలిగిన వాడుగా ఉన్నాడు. మనం కూడా మన ప్రాణమునకు సేద తెచ్చిన దేవుడే. అలాగా ఆయన నామం ద్వారానే నీతి మార్గంలో మనం నడిపించబడిన వారుగా ఉన్నాము అని చెప్పి మనం కూడా తలచి అది ఎరిగి ఉండాలి. మన జీవితంలో మనం కూడా ఎరిగి ఉండాలి. సామెతలు 22 4 వాక్యములో మనము చూస్తే, మనము యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయును జీవమును దాని వల్లనే కలుగుతుంది. మనం ఎంత మాత్రం వినయం కలిగి ఉన్నామో మన జీవితంలో వినయం కూడా కలిగి ఉండాలా. దేవుని భయభక్తులు ప్రతిని వారిలో వినయము కనబడింది చూడొచ్చు. వినయము ద్వారానే ఐశ్వర్యమును ఘనతను జీవమును కలుగుతుంది. అలా ఐశ్వర్యము ఘనత జీవము మనము కావాలంటే దేవుని భయభక్తితో ఉള്ള వినయము కలిగి ఉండాల. దేవుని ముందు మనుషుల ముందును వినయము కలిగి ఉండాల. వినయంతో మాట్లాడడం, క్రియేట్ చేయడం ద్వారా ఆశీర్వాదం దారి తెరవబడుతుంది. అలా మనము లేమిలో ఉన్నామా, ఐశ్వర్యం కలగలేదా, మన జీవితంలో సుఖపోకముల వాంఛ కలిగి ఉన్నామా, అలాగే ద్రాక్షారసమును నూనెను వాంఛ కలిగి ఉన్నామా అనే పరిశోధన చేయాలా. అలా సుఖపోగులు ఆశపడిన వారు లేమిలో బ్రతుకుతారు. ఎందుకొస్తుందో ఇతరులకు ఏమి ఇవ్వకుండా అన్ని నాకు నా పిల్లలకు అని తలచిన వారు ఏ ఐశ్వర్యము వారికి కలగలేదు. ఎంత దేవుడు అలబెట్టున్నారు. గొప్ప ఐశ్వర్యం కలిగి ఉండుట కంటే మంచి పేరును మంచి సాక్ష్యము కలిగి ఉండడం మనకు మేలు. మన జీవితంలో వెండి బంగారం కన్నా దయను కలిగి ఉండితే మనకు మేలు. దేవుని దయ మన జీవితంలో కార్యాలు జరిగించినే ఉన్నది. మనకు ఆయుష్ కాలం వరే అది నిలిచిన్నది అంది దేవుని దయ. అలాగే నెగమ్య దేవుని దయ పొందిన వాడుగా బ్రతికాడు. అలాగే ఎస్తేరు కూడా దేవుని దయ పొందినరాలుగా ఉండేను. అందరిని బట్టి తన ప్రజలను కాపాడగలిగింది.
అలాగే సమూవేలు చూస్తే దేవుని దయలను మనుషుల దయను బద్దలిచ్చుండేనని సమూలు మొదటి గ్రంథమును 2వ అధ్యాయం 26 వాక్యంలో చెప్పబడుతుంది. అలాగే దయ కలిగిన వారు సమూలు దయ కలిగిన వాడుగా ఉన్న కాబట్టి ఆయన దేవుని చిత్తం ఎరిగిన వాడుగా మార్చబడాడు. అలా మనము దేవుని దయ పొందిన వారుగా ఉండితే ఇతరుల పట్ల మన దయకరణ చెప్పిన వారుగా మనం ఉండాలి మన జీవితంలో. మరియా దయాప్రాప్తురాలుగా ఉన్నది కాబట్టి మరియను దేవుడు తన సంకల్పమును నెరవేర్చడానికి ఎన్నుకున్నాడు. అలాగే దయ కలిగి ఉండితే దేవుడు మన పరిస్థితులను మార్చి తన చిత్తములోనికి నడిపిస్తాడు. సత్య మార్గంలో నడిపించి హెచ్చిన దేవుడుగా మనకున్నాడు. అలాగా సామెతలు 21 అధ్యాయం 26 వాక్యంలో దినమెల్లా ఆశలు పుట్టించుండేను, నీతి మందుడు వెనుక తీయగా ఇచ్చిచుండేను. చూడండి, ఆశలు మన జీవితంలో ఎక్కువ వస్తానా, ఆశలు ఎక్కువ వచ్చిన వారు అది చేస్తూనే ఉన్నారు. నీతి మందుడు ఏం చేశాడంటే ఆయన వెనుక తీయగా, ఆయన చేసిన కార్యాలు వెనుక తీయకుండా ఆయన అన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అలాగే ఇవ్వడం కలిగి ఉండాలి మన జీవితంలో. ఇవ్వడం కలిగిన ద్వారా కూడా ఆశీర్వాదం మనం అనుభవించవచ్చు. తండ్రి అనేది కుమారుని ఇచ్చాడు. ఇవ్వడం విషయంలో మన మాదిరి ఎవరంత దేవుడే. ఎంత అన్ని కలిగి చేసిన ఆ దేవుడే తన కుమారుని ఇచ్చి తన ప్రేమను కనపరిచాడు. అలాగే మనము కూడా ఇవ్వడం కలిగి ఉండాలి మన జీవితంలో. దేవుని ప్రేమించిన వారు, ఆయన్ని ఎరిగిన వారు ఇచ్చిచే ఉన్నారు. మన వారి జీవితం చూస్తే ఇచ్చారు, ఇచ్చి ప్రేమ చూపిస్తారు, ఇచ్చి ప్రేమ చూపించిన వారుగా ఉన్నారు. అలాగా ఇతరులకు పంచిపెట్టిన వారుగా వారు ఉన్నారు. నీతి అనుసరించి బ్రతిని వారు నీతి కార్యాలు చేయడానికి ఆసక్తి చూపించుతారు. నీతి మందులు ఇచ్చినే ఉన్నారు. అలా చేసిన కార్యాలు కూడా స్థిరముగా నమ్మకంతో హృదయంతో ఇచ్చిన వారుగా ఉండితే అప్పుడు దేవుడు రక్షణ సంతోషము దేవుడు ఎదిగింపచేశాడు. మనలో రక్షణ సంతోషం ఎదిగింపచేసిన దేవుడు మనకున్నాడు. అందుకోసం దేవునికి ఇష్టానుసార కార్యాలు మనం చేసినప్పుడు మన హృదయంలో సంతోషం గుమ్మరించబడుతుంది. అలాగా ఆనందం, ఆ దేవుని ఆ సంతోషం మనం అనుభవించగలుగుతాం. అలాగే మంచి సమరేకాడు జీవితం చూస్తే ఆయన మంచి కార్యాలు చేశాడు. ఆయన హృదయం కలిగిన వాడుగా ఉన్నా కాబట్టి ఆయన దయ చూపాడు. ఎంత ఆ సమరేకాడు అలాగ చేసింది కాబట్టి దయ మనసు కలిగి ఉన్నాడు ఆయన. ఆ అల్లా కూడా మన హృదయం కలిగి ఉండాలి. అంతే ఏదాదో సమస్యలు ఉన్న వారికి హెల్ప్ చేసిన వారుగా మన హృదయం దయ కలిగిన హృదయంగా ఉండాలా. అలాగే దేవుని దయను మనుషుల దయను సంపాదించుకోవచ్చు. మన దయ కలిగిన వారుగా ఉండితే మనుషుల దయను అలాగే దేవుని దయను మనం ఆలోచించు. అపుస్తల కార్యాలు 2వ అధ్యాయం 44 నుండి 46 వరకు చూస్తే అక్కడ ఎలాగ ప్రజలు అందరినూ దయ పొందిన వారుగా మార్చబడారని కొన్ని విషయాలు అక్కడ చెప్పబడుతుంది. విశ్వసించిన వారు అందరూ ఏకముగా కూడి తమ కలిగి ఉన్నది అందేను సమశిష్టముగా ఉంచుకొనిరి. అలాగా ఇది కాక వారు తమ సరస్సిది రాసులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. తర్వాత మరియు వారు ఏక మనస్సుకులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటే రొట్టె విడిచిచ్చు దేవుని సుధించు ప్రజలందరూ వలన దయ పొందిన వారే ఆనందము నష్టపట్టమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనిండేరి. చూడండి, వారు ఏం చేశారంటే దేవుని ప్రేమలో ఎదిరి వారుగా దేవుని రాజ్యం కోసము పంచిపెట్టిన వారుగా ఉన్నారు. ఏక మనసు కలిగి ఇతరులకు వారి అక్కర కొలది పంచిపెట్టిన వారి జీవితంలో మనము ముందు ఎవరు అవసరంగా ఉన్నారో వారికి మనము సహాయం చేసిన వారు మన జీవితంలో. మన కన్నులో కనబడిన వారు ఎవరు బాధతో ఉన్నారో, ఎవరు లేమిలో ఉన్నారో వారికి మనకు దేవుడు ఇచ్చిందని మనం సహాయం చేసిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుడు మీకు హృదయంగా సంతోషం సమాధానం కుమర్చిన దేవుడు కానుడు. ఎంత దేవుడు చేసిన కార్యం ఇచ్చిన విషయం, ఇవ్వడం దేవుని స్వభావం. ఆ స్వభావం మనం కలిగి ఉండితే ఖచ్చితంగా దేవుడు ఆయన సంతోషంలో మనల్ని నడిపిస్తాడు. అందుకోసం మనం ఇచ్చే విషయంలో మనము కలిగి ఉండాలా. ఇవ్వడం మనకు ఉండాలి మన జీవితంలో. దాని ద్వారా మనం ఆశీర్వాదము పొందగలుగుతాము. అందుకోసం మనము ఆత్మీయ కార్యాల కోసము హృదయం కలిగి మనం చేసిన వారికి ఉండాలి. ఆత్మీయ కార్యాలు చాలా కార్యాలు ఉంటాయి. ఆ కార్యాలన్నీ మన దయతో కరుణతో మనం చేసిన వారికి ఉండాలి. మన హృదయం చూస్తాడు దేవుడు. అందుకోసం మనం దయం కరుణ చూపిన వారికి ఉండాలా ఆత్మీయ కార్యాలు. అప్పుడు దేవుడు ఆనందమును అనుభవించిన వారుగా దేవుడు చేస్తాడు. అలాగే హృదయంలో ఆనందము కలిగి ఉండాలా మన జీవితంలో. అది దేవుని చిత్తము. ఎంత మన హృదయం ఎప్పుడు దేవునిలో సంతోషం కలిగి ఉండాలనే దేవుని చిత్తము. మనం కలిగి ఉండింది ఏంటిదో అది మనల్ని నిలబడుతుంది. అలాగే మన ఆశీర్వాదము నిలబడుతుంది. అందుకోసము మనము ఆనందము హృదయములో కలిగి ఉండాల. అప్పుడు
మన హృదయంలో ఆనందము లేదంతో కూడా మనము క్షీణించిపోతాము. మన ఆత్మీయంగా, శారీరకంగా, అన్ని మనసు అని క్షీణించిపోతాం. అందుకోసం దేవుడు చెప్పింది, దేవుని ఆనందము అనుభవించిన వారుగా మనం ముందుకు సాగాలం. అది దేవుని చిత్తము. దేవునికి కృతజ్ఞతలు చెల్లించితే మన హృదయములో ఆనందము అనుభవించవచ్చు. సుధించడం ద్వారా ఎరుగో దేశమును దానిలో రాజును దేవుడు తన ప్రజలకు అప్పగించింది మనం చూడొచ్చు. అలాగా మన జీవితంలో సుధించడం ద్వారా సాతాని క్రియలు ఏమైపోతాం. అలాగా మన ఆశీర్వాదాలు కూడా మనం చూచాం. అలాగా మన ఆశీర్వాదాలు, మన మేలులు మనం శుద్ధించడం ద్వారా పొందుకోవచ్చు. అలా సాతాను మన నుండి అప్పగించిన మేలులు, ఆశీర్వాదాలు, సమాధానమును, సంతోషమును, అలాగా ఆరోగ్యం ఉంచడి, ఆయుస్సు సరి దేవుడు మనకు తిరిగి ఇస్తాడు. మన దేవునిలో శుద్ధించిన వారుగా ఉండితే, శుద్ధి చెల్లించిన వారుగా ఉండితే, దేవుడు చేసిన కార్యాలు తలచుకొని శుద్ధించిన వారుగా ఉండితే, సాతాన్ ఆ మన నుండి ఏది అప్పగించాడో అది మనకి తిరిగే దేవుడిస్తాడు. ఇచ్చి మనల్ని నిలబెడతారు. అందుకోసం మనము దేవుని చేసిన మేలుని తలచి శుద్ధించిన వారుగా ఉండితే భూమిలో ఆశీర్వాదమును మనం అనుభవించిన వారుగా మార్చబడతాం. అలాగే దేవుడు చేసిన కార్యాలు గొప్పగా మనం చూస్తే, దేవుడు చెయ్యబోతున్న కార్యాలు కూడా గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. అందుకోసం దేవుడు చేసిన కార్యాలు గొప్పగా చూసి మనం శుద్ధించుకొని మనం ముందుకు సాగాల. మనం ఏది కలిగి ఉన్నామో దాన్ని బట్టి మన జీవితాలు, మన ఆశీర్వాదము మార్చబడుతుంది, మన పరిస్థితులు మార్చబడుతుంది. అందుకోసం మనము కలిగి ఉన్న దానిలో మనం ఏం కలిగి ఉన్నామని బట్టి దాని విలువ ఏంటిది అని మనం తెలుసుకొని మన అధికారములు వాడుకొని దేవుని కోసం, దేవుని నామ మహిమార్త కోసం కార్యం చేసిన వారుగా ఉండాలని దేవుని చిత్తము. అందుకోసం దేవుని వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన గాక. దేవా స్తోత్రం, పరిశుద్ధుడ జీవం కలిగి దేవా స్తోత్రమయ్యా, మీ సన్ని మమ్మ సమర్పిస్తామయ్యా. మీరు మాకు ఇచ్చింది ఏంటిది వేసే తెలుసుకొని ముందు సాగి సహాయం చేయండి. మీరే మీకు వేసే కలిగిన అన్ని అధికారము, ఆశీర్వాదం మీరు మాకు ఇచ్చారు. పరిశుద్ధుడ అది మేము వాడుకోవడానికి, మీ రాజ్య కోసం వాడుకోవడానికి మమ్మల్ని సహాయం చేయండి. మీ శక్తి వేసే మాలోకి ప్రవహించినట్టు మీరు మీ అవిష్యంతో కుమరిచి నడిపించిన ప్రార్థన చేస్తామయ్యా. ఏసీఆ కలిగి ఉన్న దానిని బట్టి ఏసీ మా జీవితంలో మా భవిష్యత్తును ఏసీఆ మీరే మార్చగలిగిన పరిశుద్ధుడా మీసాన్ని సమర్పిస్తాము. మీరు మాతో మాట్లాడిన వాక్య కోసం అందరూ ఈ వాక్యం ద్వారా మా జీవితాలు కట్టిన ప్రార్థన చేస్తామయ్యా. రోజు రోజు మీ వాక్యం ద్వారా నడిపించండి. నీది మార్గం నడిపించి మమ్మల్ని లేచిచ్చిన దేవుడయ్యా. మీరు ఆశ్రయిస్తాము, ఈ వైపు చూస్తామయ్యా. పరిశుద్ధుడా మీ సమర్పిస్తాము. ఈ వాక్యం విన్న వారి జీవితం కూడా ఈ వాక్యానుసార ఆశీర్వాదాలు అనుభవించినాకని ప్రార్థనిస్తామయ్యా. పరిశుద్ధుడా సోదరు మీ రాజ్య కోసం ఏసీఆ మీరు ఎన్నుకున్నారు. మీ చిత్తానుసారంగా నడిపించని ప్రార్థనిస్తాము. పరిశుద్ధుడా అన్ని విషయంలో మీ నామం మాత్రం కార్యాలు జరిగినట్టు సహాయం చేయండి. మీ చిత్తానుసార కార్యాలు జరిగినట్టు సహాయం చేయండి అయ్యా. ఏసీఆ మీసాన్ని సమర్పిస్తామయ్యా. పరిశుద్ధుడా ఈ జూములు వచ్చిన అందరితో మీసాన్ని సమర్పిస్తాం. వారితో కూడా ఆశీర్వాదం నిలబెట్టండి. వారి కుటుంబం మీ చేతులు ఆదుకోండి. మీ చిత్తానుసారం నడిపించండి, బలపరచండి. ఏసీఆ మీరు ఏది కోరుకున్నారో మీరండి అది పొందుకొని ఏసీఆ మీరు శుద్ధించిన వారిగా నిలబెట్టండి అయ్యా. వారికి హృదయం సంతోషం పొందరిచిన శాంతి సమాధానం అనుభవించినట్టు సహాయం చేయండి. ఈ సన్నిలందరితో సమర్పిస్తాను. ప్రార్థన దేవాచనగా పెట్టి వెళ్తున్నారు. అన్ని మగిమే మీకు ఇస్తాను. ఏసు నామములో అడుగుతాను తండ్రి.